స్వచ్ఛ భారత్ కార్మికులతో పనిచేసుకోవడంలో ఉన్న శ్రద్ధ వారికి వేతనాలు ఇవ్వడంలో ఉండంత అన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఐ బద్వేల్ రూరల్ కార్యదర్శి నాగదాసరి ఇమానియల్ సూటిగా ప్రశ్నించారు. బద్వేల్ మండలం 10 పంచాయతీలతో పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ కార్మికులకు ఎంపీడీఓ ఆఫీసు ముందు ధర్నా చేపట్టారు. అనంతరం ఎంపీడీఓకి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు హాజరైన సిపిఐ బద్వేల్ రూరల్ కార్యదర్శి నాగదాసరి ఇమానియల్ మాట్లాడుతూ గ్రామాల్లో అతి తక్కువ జీతంలో క్లీన్ అండ్ క్లీన్గా చేసే స్వచ్ఛ భారత కార్మికులకు 20 నెలల నుండి వేతనాలు చెల్లించకపోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. కుటుంబాలు గడవక కనీసం పిల్లలను కూడా హాస్పిటల్కి తీసుకుపోయిన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితిలో స్వచ్ఛ భారత్ కార్మికులు జీవితం ఎలా బతుకుతూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు మేరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఈరోజు చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నిర్వర్తించకుండా ప్రతి ఒక్క కార్మికుని కూడా ఇబ్బంది పెడుతూ ఈరోజు మనం చూస్తే అంగన్వాడీలు రోడ్డుపైకి వచ్చేటువంటి పరిస్థితి, మున్సిపాలిటీలు రోడ్డుపైకి వచ్చేటువంటి పరిస్థితి, ఆశాలు రోడ్డుపైకి వచ్చేటువంటి పరిస్థితి, కార్మిక వర్గాలకు అందరికీ కూడా గుర్తుటోపి చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరికి కూడా జీతాలు ఇవ్వకుండా చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సంక్రాంతి పండుగనైనా కనీసం దృష్టిలో పెట్టుకొని వీళ్లకు 20 నెలల జీతాలను వెంటనే అమలు చేయాలని, లేదంటే జిల్లా వ్యాప్తంగా కూడా స్వచ్ఛ భారత కార్మికుల